క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రియులారా, యవనస్తులైన తిమోతి పరిచర్యలో వాడబడుతుండగా ఆత్మీయ తండ్రి అయిన పౌలుగారు తనను తన యవనమును బట్టి ఎవడునూ తృణీకరింపనీయకుండుము అని తిమోతికి సెలవిస్తుంటున్నాడు. అయితే మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో మనము ఎలా జీవిస్తుంటున్నాము, ఎలా జీవించాలని వాక్యము సెలవిస్తుంది అనేది వాక్యానుసారంగా ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము. ఉదయము లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు కూడా ప్రతిరోజు కొన్ని వేల మాటలను మనము మాట్లాడుతుంటాము. ఆ మాటలలో ఎన్ని మాటలు దేవుణ్ణి గాయపరిచే విధముగా ఉంటున్నాయి, ఎన్ని ఇతరులను గాయపరుస్తున్నవి అనేవి ఆలోచించాలి. అందుకే దేవుడు సెలవిస్తుంటున్నాడు, మూర్ఖపు మాటలు కుటిలమైన మాటలను మాట్లాడవద్దని. మన మాటలు ఏ విధముగా ఉండాలి అంటే ఇతరులను గాయపరిచేలా కత్తిపోటు వంటి మాటలు మనము మాట్లాడకూడదు. అదేవిధముగా విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. వాటిలో ఎన్నో దోషాలు ఉంటాయి. అంతేకాకుండా ఆ మాటల వలననే మనము పాపంలో చిక్కుకుంటాము. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అని వాక్యము సెలవిస్తుంచున్నది. అవును ప్రియులారా, అందుకే మన మాటలు మృదువైనవిగా ఉండాలి, కృపాసహితముగాను ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అలాగే మన మాటలు ఇతరులకు క్షేమమును అభివృద్ధిని ఆదరణను కలుగజేసే విధముగా ఉండాలి. రెండవదిగా మన ప్రవర్తన. అనేక మార్లు మన ఇష్టానుసారముగా జీవిస్తూ మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ అవిధేయులమై జీవిస్తుంటాము. అయితే దేవుడు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో, అలాగే నీ ప్రవర్తనను కనిపెట్టి జీవించు, ఆయనకు ఇష్టముగా బ్రతుకు అని వాక్యము సెలవిస్తుంటున్నది. మూడవదిగా ప్రేమ. ఇహలోక సంబంధమైన ప్రేమ క్షయమైన ప్రేమను కాదు గాని దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమలో స్వార్థము ఉండదు, కపటము ఉండదు, స్వలాభము ఉండదు. అందుకే దేవుని ప్రేమను రుచి చూసి ఆ ప్రేమతో నింపబడిన వారమై అట్టి ప్రేమను మనము కలిగి ఉండు వారముగా ఉండాలి. నాలుగవదిగా మనము చూచినట్లయితే విశ్వాసము. క్రీస్తును గురించిన మాటలను వినుట వలన మనలో విశ్వాసము పెంపొందుతుంది. కాబట్టి ఇతరమైన వట్టి మాటలతో సమయాన్ని వృధా చేయకుండా దేవుని మాటలను వింటూ విశ్వాసాన్ని పెంచుకుంటూ పరిస్థితులను బట్టి మన విశ్వాసము మారిపోయే విధముగా ఉండకుండా దేవుని శక్తిని ఆధారము చేసుకుని ప్రతి పరిస్థితిలోనూ ముందుకు సాగిపోవాలి. మన విశ్వాసము క్రియలు కలిగినదై ఉండాలి. చివరిదిగా మనము చూచినట్లయితే పవిత్రత. అపవిత్రముగా జీవించుటకు దేవుడు మనలను పిలువలేదు. అన్ని విషయములలో పవిత్రముగా పరిశుద్ధముగా జీవించాలని దేవుడు పిలిచారు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అని వాక్యము సెలవిస్తుండగా, ప్రిలారా, ఒకసారి మనలను మనము పరీక్షించుకుందాము. ఈ రీతిగా ఎవరు కూడా మనలను తృణీకరించకుండా ఉండేలా జీవిస్తున్నామా, లేక మనలను చూసిన వారు మనల్నే కాకుండా ఇతరులు కూడా దేవుణ్ణి నిందించే విధముగా జీవిస్తుంటున్నామా? ఒక్కసారి మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.